చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి రాకముందే అంటే 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు. నాకు తెలియకూడతానండి, చాలా పుస్తకాలు చూసాం. ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? కక్షాదింపు కాదా ఈ రెడ్ బుక్? రెడ్ బుక్లో పేర్లు రాయటం, ఆ రెడ్ బుక్లో పేర్లందరినీ కూడా తీసుకోవటం, వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారి మీద సివిల్ కేసులు పెట్టడం, సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావటం, పోలీస్ వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోవడం, మా పార్టీలో చేరతానంటే నీ మీద కేసు లేదు, మా పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి, కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు నా లక్ష్యం కాదు, మరి ఈయన జగన్పై చర్యలకు సిక్కి ఒప్పందం లడ్డూలాగా దొరికింది అని. జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే నీకు సిగి ఒప్పందం అనేది లడ్డూలాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పు, నాకు అర్థం కాలేదు. అంటే దానిలో ఏమీ పస లేదు. ఇవాళే చెప్పాడు, నేను ఎక్కడో ఇంతకు ముందే వచ్చేటప్పుడు చూసా, ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు. ఆదానితో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు, లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు. అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. 6 మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు. కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా, పోలవరం పరిగెడుతుందంట, ఎక్కడ పరిగెడుతుందో నాకు అర్థం కాల. అమరావతి అమెరికా అయిపోతుందంట, ఎక్కడైపోతుందో నాకు అర్థం కాల. రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తున్నారంట, ఎక్కడో నాకు అర్థం కాల. పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇక్కడ చెబుతున్నాడండి, సూపర్ 6 అంట, సూపర్గా అయిందంట. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది, బ్రహ్మాండంగా సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పని చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంత అబద్ధాల కోరు, విశ్వాసఘాతకుడు, విలువల లేని వ్యక్తి, తడిగొడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి, కక్ష సాధింపులు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పేటటువంటి నంగనాచి కబుర్లు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారండి? సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం, నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే, లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కాను కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా, 1 సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కాదని, దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగెనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి
చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరగని పరిస్థితి. అలాగే 6వ నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే 6 నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి. కేవలం అగ్రిగోల్డ్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి 8/11/2019 అది కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ మీరు చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయలు పెన్షన్ని ఫస్ట్ 6 మంత్స్లో పెంచారు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా? 1950 తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని. మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ, ఏ పంచాయతీకి వెళ్ళినా, మున్సిపాలిటీకి వెళ్ళినా, కార్పొరేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి. గతంలో రోడ్లు వేసే పరిస్థితి చూసాం 1955 నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా. ఈ దిక్కుమాలిన గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే, గుంటలు పుడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం 1950 తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే. అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా? ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అది రిలయన్స్ కానీ, టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, లోకేష్ బాబు యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా, అలాగే సిబిఆర్ఈ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా. లోకేష్ బాబు 20 లక్షలు తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు పనిచేస్తున్న విషయం మీకు కనపట్టలేదా? అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో మల్లవల్లి అనే పారిశ్రామిక కారిడార్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 16.5 లక్షల ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 85 లక్షలకు పెంచిన మాట నిజం కాదా? మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ 420 మంది కంపెనీలకి 89 లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మల్లవల్లిలో నేను ఎలక్ట్ల ముందు చెప్పా 15,000 మందికి నా గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు ఇప్పిపోతే ఇక రాజకీయాల్లో కొనసాగను, ఓటు అడగనని చెప్పా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 ప్రవేశపెట్టినప్పుడు 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో ఇస్తామన్న పరిస్థితి. వాళ్ళందరికీ మళ్ళీ 420 కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి. 18 నెలల్లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 24 నెలలకు కట్టపోతే అంటే ఆయన 6 నెలల్లోపు స్టార్ట్ చేయాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రీషన్ అని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, మీకు కనపట్టలేదా లేదా వినపట్టలేదా? రాబోయే 20 నెలల్లో మల్లవల్లిలో 420 కంపెనీలు రావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో. 30,000 మందికి 15,000 మందికి అని నేనన్నా కానీ 30,000 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే. అలాగే అశోక్ లైలాండ్ని హోసూర్ ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇట్లా మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది? కనీసం హెచ్సిఎల్ కంపెనీ 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో గన్నవరంలో వచ్చింది. తర్వాత మీరు ఏమన్నా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్న మాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో? అలాగే ఖరీఫ్కి రబీకి నీరివ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజం అవుతుందా?